సో హెడ్ ఆఫీస్ ఇనాగ్రేట్ చేసి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్కి రైతు సమ్మేళనంలో అమిత్ షా గారు పాల్గొంటారు. కేటాయించినప్పుడు ఏం చూడాలి, ఇక ఏం లేనే లేదు. మా జిల్లాకు మంత్రి పదవి వద్దా? రాజకీయంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న జిల్లా ఇది. పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంత్రి చేయడానికి కూడా ఎవరు లేరంటే నేనైతే సంతోషిస్తా పర్సనల్గా, బీజేపీ కార్యకర్తగా. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించరు. ఇది జిల్లాకి మంచి పని కాదు, మంచి పరిణామం కాదు. మేజర్ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అనేక ఫండింగ్ వస్తూ ఉంది. ఇప్పుడు ఇలా పసుపు బోర్డే కాదు, ఇన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వీళ్ళు పట్టించుకుంటలేరండి. మాధవ్ నగర్ కి అరసపల్లి పేమెంట్ కూడా పట్టించుకుంటలేరు. నేను మాట్లాడినా ఇలా మినిస్టర్లతో, అది కూడా ఇవ్వను. మళ్ళీ ఇంతకుముందు మాట్లాడి ఇప్పించింది మీకు తెలుసు, మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నా. నాకు మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప 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 వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా, ఇట్లాంటి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. ఇలా ముఖానికి 3.0 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుందండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ని ఓడగొడతాం. It is easy, and this is coming out from somebody who has demolished his sister's political career. I will make sure your political career also comes to an end. రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఈజ్ ఆల్రెడీ అన్పాపులర్, పూర్తిగా అన్పాపులర్ అయిపోతాడు. పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు. నువ్వు చెయ్యలేదా? మీ పార్టీ, నువ్వు, నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం అవుతుంది. తెలంగాణ సమాజం ఏనాడు కూడా కల్వ